అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చిందూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో రాజుగారి బెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లు 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చిత్తూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఇక ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి గారు మరింత సమాచారం అందిస్తారు. రాజమౌళి చెప్పండి. వైశాలి 2 తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు మాత్రం బస్సు యాక్సిడెంట్ల వల్ల మృతుల సంఖ్య ఘోరంగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గతంలో చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాక్సిడెంట్లు, బస్సు ఫైర్ యాక్సిడెంట్లతో పాటు బస్సు యాక్సిడెంట్లు కావచ్చు, లోయలో పడి మృతి చెందిన సంఘటనలు మాత్రం రోజు రోజుకు క్షమించుకుపోతున్నాయని చెప్పచ్చు. గత రాత్రి తెల్లవారుజామున 4:30 సమయంలో నిద్రమత్తులో ఘాట్ రోడ్ లో ఏదైతే అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఒక్కసారిగా బస్సు లోయలో పడ్డ నేపథ్యంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 35 మందిలో సుమారుగా 15 మంది మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఒక భయాందోళనకు మాత్రం గురవుతున్నారు. బస్సులు ఎక్కాలా వద్దా అనేది, ప్రయాణం చేయాలా వద్దా అనేది భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాక్సిడెంట్ల పరంపరం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర సంఘటనకు మాత్రం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికంతో పాటు అధికారులు, మంత్రులతో పాటు కూడా వారంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు తోటి మంత్రి నారా లోకేష్ తో పాటు హోమ్ మినిస్టర్ అనితతో పాటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మెరుగైన చికిత్స కోసం అందించాలని కూడా అధికారులకు ఆదేశించారు. మొత్తం మీద చనిపోయిన వారంతా కూడా ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందిన వాసులు సుమారుగా వారం రోజుల ట్రిప్ కోసం ఏవిఎం ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. అది శ్రీశైలంతో పాటు శ్రీకాళహస్తి ఇలాంటి తిరుగుతూ నేరుగా విజయవాడ నుండి వెళ్ళి కనకదుర్గ అమ్మవారి నుండి వెళ్ళి ఇక్కడ ఏదైతే అన్నవరం నుంచి ఇట్లా చూస్తూ వాళ్ళంతా కూడా ఏదైతే మారేడుమిల్లి నుండి వెళ్ళి ఇట్లా చూసుకుంటూ పోదామని చెప్పేసి ఒక్కసారిగా వెళ్తున్నారు. ఇక అక్కడి నుండి వెళ్ళి భద్రాచలం, తెలంగాణలో ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని వద్దామని నేపథ్యంలోనే వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఘాట్ రోడ్ లో తెల్లవారుజామున అందరు నిద్రమత్తులో ఉండగా తెల్లవారుజామున ఒక్కసారిగా ఘాట్ రోడ్ ఎక్కుతూ బస్సు ఘాట్ రోడ్ ఎక్కలేక వెనుకకు అంటే రివర్స్ లో వచ్చి ఆ లోయలో పడ్డట్టుగా కూడా అక్కడ ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందులో తల్లి కూతురు ఇద్దరు ఒక సమయంలో పక్కన కూర్చున్నటువంటి నేపథ్యంలో కూతురు మృతి చెందింది, తల్లి మాత్రం సేఫ్ గా ఉంది. తల్లి మాటల్లో మాత్రం భయాందోళనగా వినబడుతుంది. ఎందుకంటే నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా బస్సు ముందుకు వెళ్తూ వెనుకలకు వచ్చి లోయలో పడిపోయింది. మేము రాములవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ నేపథ్యం తెల్లవారుజామున ఇలాంటి ఘటన జరిగిందనేది
మనకు చిత్తగతులు మాత్రం తెలియపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రైవేట్ బస్సులకు అంటే డ్రైవర్లకు శిక్షణ తరగతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, నిద్రమత్తులో ఉండడం కావచ్చు, డ్రైవర్లకు కో డ్రైవర్లు లేకపోవడం చేత ఒకే డ్రైవరు 24 గంటలు కదా 6 రోజుల ప్రయాణాన్ని ఒకే డ్రైవర్ చేతిలో పెట్టడం, ఇలాంటి నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు మాత్రం పట్టింపు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కూడా ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజంగా మృత్యువాత పడ్డ నేపథ్యం ఉంది. ఎందుకంటే దైవ సన్నిధిలో దైవాన్ని ఆరాధించుకొని మా భక్తులు ఆ దైవాలీలలో ఉన్నటువంటి వ్యక్తులు నేరుగా దైవాన్ని చూడడానికి పరలోకం చెందుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి మృత్యువుతో పోరాడి వాళ్ళు ప్రాణాలు విడుతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఏదైతే వారం రోజుల ట్రిప్ కానీ ఏవిఎం ట్రావెల్స్ బస్సులో వెళుతున్న నేపథ్యం ఉంది. కానీ ట్రావెల్ యజమానులు నిమ్మకు నీరెత్తనట్టు కూడా వ్యవహరించడం దీన్ని శోధ్యం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి ట్రావెల్స్ యాజమాన్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో విహారయాత్రలకంటూ ఆ దైవ దర్శనాలకంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం ఉంది. దైవ సన్నిధిలో వాళ్ళు భక్తి తీర తనివి తీర దాని ఆత్మ ప్రసిద్ధి కోసం వారు చేసుకునే మొక్కులు చెల్లించడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి రాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారని కుటుంబ సభ్యులు మాత్రం అనుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో ఒక విషాద సంఘటన కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు బస్సులు ఎక్కాలంటేనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎక్కాలన్నట్టు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో చిత్తూరు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు రంగప్రవేశం చేసి ఈ నేపథ్యంలో ఎవరెవరు ఆ ట్రావెల్స్ లో ప్రయాణించారు వారి అన్ని కూడా కూపిలాగుతూ వారి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మృత్యుల సంఖ్య కూడా మరింత పెరుగుతుందేమో అని ఒక భయాందోళన ఉన్నారు. ఇదంతా కూడా మారేడుమిల్లి ఏదైతే చింతూరు పక్కన మారేడుమిల్లి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే అధికారులు కూడా బాడీలను చిత్తూరుకు తరలిస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే సుమారుగా ఉన్నటువంటి నేపథ్యంలో 400 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణం కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఘాట్ రోడ్ లో నుంచి క్షేత్రాలను మెరుగైన చికిత్స అందించడానికి విశాఖపట్నం ఆసుపత్రికి కూడా తరలించాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ బస్సుల పైన కావచ్చు, ప్రైవేట్ ఈ బస్సు యాజమాన్యులపై కావచ్చు చర్య తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.